సెంట్రల్లో బీజేపీ చేస్తుంది, ఈ దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టిర్రు. డెవలప్ కాలేదన్నా ఇంకోటి మా అందరు బట్టలు వేసినావు, బంగారు కడం వేసినావు, చిక్కగున్నావు. ఇప్పుడు బట్టలు వేసిన ఇప్పుడు ఈ సమాజంలో ఎంతో కొంత తెల్ల బట్ట వేసుకోకపోతే దగ్గర రానిస్తలేరు, ఎంతో కొంత కొంచెం మంచిగా లేకపోతే దగ్గర కానీ కూడా మాట్లాడే పరిస్థితి కాబట్టి ఇప్పుడు కూడా ఉంది. తెల్ల బట్టలు లేకపోతే దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా దగ్గర సోదరులు ఉన్నారు, ఒకసారి మీటింగ్ పెట్టి హోటల్ మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే వాళ్ళతో మేము కలిసి ఉంటాం, మేము కూర్చుంటే మమ్మల్ని మాకే వాళ్ళు దూరం చేస్తున్నారు. వాళ్ళు మాదిగలే మమ్మల్ని మీరు మాదిగలంతా ఒకటే కదా, ఒక్కటే వాస్తవమే. కానీ ఒక మీటింగ్ లలో దళితులే దళితులమే ముందు దూరం పోయి కూర్చో, ముంగడ కూర్చోకు అంటే మాదిగలంతా ముఖం చెప్తున్నా కదా, ముఖం ముంగట కూర్చొని మాట్లాడితే వీళ్ళు ఎందుకు పిలిచిర్రు, మీరు 50 కులాలు పిలిచి నాకు నాయకుడు అంటాడు. అవగాహన ఉందా లేదా? అదే మందకృష్ణ దగ్గర మేము మూడు చెప్తున్నా, మందకృష్ణ ఇట్లా కూర్చుంటే మా పక్క సీట్ కూర్చోబెడతారు ఆయన. అంటే వాళ్ళకి తేడా ఏముందంటే ఎంత దూరం ఉందో ఆలోచించండి మీరు. అంటే మాదిగలు ఉన్నా ఉపకులం అంటున్నాం, పిలుస్తారు, మీటింగ్ పిలుస్తారు, వాళ్ళు 10 మంది రోడ్లు ఎందుకు చెప్తున్నారు ఎగ్జాంపుల్, 10 మంది ఒక లైన్ లో కూర్చుంటే 10 మంది ఉపకులం పెట్టుకోవాలి, మీరు మీ మధ్య కూర్చోబెట్టుకోవాలి. అట్లా కాకుండా ఎక్కడ కొనవాడేస్తున్నారు. ఏ న్యాయం ఉంది మాదిగల దాంట్లో? ఏ న్యాయం? మీలో మీకు అంత వివక్షత ఉన్నప్పుడు, అంటే ఈ దళితులన్న వాళ్ళలోనే ఐక్యత లేనప్పుడు ఇక దేశాన్ని ఏం వెళ్తారన్నా? ఏలడం అంటే ఇప్పుడు ఉన్నవాడు దోసుకుంటుడు. ఇప్పుడు మోటు శాస్త్రం ఏముందంటే సామెత, ఎవరికైతే చేతిలో ఏది లక్కిడి కట్టె ఉంటుందో ఆ బర్రె అక్కడ ఉంటుందంట, ఆ విధంగా పోతుందంట. కట్టె వాళ్ళ దగ్గర ఉంది, బర్రె వాళ్ళ ఎక్కడ అడ్డు పోతుంది. మాదికి కట్టె లేదు, ఏది లేదు మా దగ్గర. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వరి కన్నా కావాలని కొట్టాడుతారు, వాస్తవం అనుకుంటారు. వాస్తవమే. మరి మాదిగలు ఈరోజు చెప్తున్నా, మాదిగలు మేము చాలా వాస్తవం ఒప్పుకుంటాము. కానీ అక్కడ కూడా కొంతమందిని, నేను అందరినీ మాదిగలు అంటలేను, కొంతమంది దూరం పెడుతున్నారు. దూరం పెట్టాలంటే వాళ్ళు పిలుస్తారు, మమ్మల్ని అక్కడ అవమానం చేస్తున్నారు. అక్కడ ఇంత అన్యాయం దళితుల్లో మీకే ఉన్నప్పుడు మరి పైన వాళ్ళు అంటే ఇంకా వేరే వర్గాల వారు మీ పైన ఈ యొక్క అణిచివేతను కావచ్చు, లేకపోతే అంటరానితనాన్ని కానీ చూపడం అంటే మాలలు ఉన్నారు. మాలలు మా ఫస్ట్ నుంచి మా దగ్గర రారు, మేము వాళ్ళ దగ్గర పోం. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు దూరం ఉంటాం. మేము ఫస్ట్ నుంచి ఉన్నది మందకృష్ణ నెంబర్ తిరుగుతున్నాం, మందకృష్ణ నెంబర్ మాట్లాడుతున్నాం, ఏ మీటింగ్ ఆయన పోతున్నాం. కానీ ఈ మాలో మాకు అప్పటి నుంచి దూరం ఉన్నారు కాబట్టి మాదిగా పిలుస్తూనే అవమానపరుస్తున్నారు. ఓన్లీ మాదిగలేనా, మాలలు కూడా అట్లా చేస్తారా? మా దగ్గర కూడా రారు వాళ్ళు, మేము వాళ్ళ దగ్గర పోము, వాళ్ళ నుంచి మేము కూడా పోము. ఎందుకంటే వాళ్ళ దగ్గర కలిసి